గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్శప్రాయుడని సింగరేణి కాలనీ గుడిసె వాసుల సంఘం అధ్యక్షుడు సేవియా నాయక్ అన్నారు. ఆదిలాబాద్ డివిజన్ సింగరేణి కాలనీలో గుడిసె వాసుల సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి గుడిసె వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు తమ సాంప్రదాయ పద్ధతులలో గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ అలరించారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి నగరానికి వలస వచ్చి సింగరేణి కాలనీలో గుడిసెల్లో నివాసం ఉంటున్న గిరిజన హరిజన బీసీ మైనారిటీ వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సేమియా నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలనీ గుడిసెవాసుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. देख महाराज घर घर कताणी पडणारे तारा महाराज ఈ అర్దాస్ महाराज రేవంత్ రెడ్డి తాను పూజ చూతారా ఇక్కడనే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇక్కడనే నివసిస్తున్నాం. మరి మాకు ఇంతకు ఎవ్వడు ఆదుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కొంతవరకు రోడ్లు కానీ మన కరెంటు కానీ కొంత సాయం చేసింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇంకా మాకు కొన్ని పనులు చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి ముందుకు తెచ్చినాం. ఆ రేవంత్ రెడ్డి గారు మాకు ఆ సీఎం గారు ఇక్కడ పట్టాలు ఇస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. పట్టాలు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి మా పెద్దలన్నంగా కూడా విన్నాం. మాకు పట్టాలు కంపల్సరీ పట్టాలు ఇవ్వాలి. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. ఆ టే ఆర్డర్ ప్రకారం సరిచేసి మాకు పట్టాలు ఇస్తే ప్రభుత్వానికి మరి రుణపడి ఆ ప్రభుత్వంలో ఉంటాము. ఈ సేవలాల్ జయంతి మాకు